ప్రజల కోరిక మేరకు కొత్త నిర్మాణాలు చేపడితే సన్మానాలు చేస్తారు. కానీ నిర్మాణాలు కూల్చితే సన్మానాలు చేయడం, తులాభారం వేసి రుణం తీర్చుకోవడం ఎక్కడైనా చూసారా? హనుమకొండలో ఎమ్మెల్యేకు వ్యాపారులు నిలువెత్తు లడ్డూలు, పండ్లతో తులాభారం వేసి వినూత్న రీతిలో రుణం తీర్చుకున్నారు. మరి ఆ ఎమ్మెల్యే ఏం కూల్చారు? వ్యాపారులు ఎందుకు రుణం తీర్చుకున్నారు? కాంటాలో కూర్చున్న ఈయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ మధ్య నిత్యం జనంలో చర్చగా నిలుస్తున్న ఈ ఎమ్మెల్యే ప్రజల కోరిక మేరకు ఓ పని చేసి ఇలా వినూత్న రీతిలో వాళ్ల చేత సత్కారాన్ని పొందారు. హనుమకొండకు చెందిన వ్యాపారులు ఈయనకు లడ్డూలు, పండ్లతో 70 కేజీల తులాభారం వేసి రుణం తీర్చుకున్నారు. మొదట్లో ఎమ్మెల్యేకు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియక స్థానికులు ఆశ్చర్యపోయారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆ వ్యాపారులను ప్రశంసించారు. హనుమకొండ చౌరస్తాలో సిపి రెడ్డి కాంప్లెక్స్, జీవన్ లాల్ కాంప్లెక్స్ ను కలుపుతూ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండేది. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కేవలం వ్యాపార ప్రకటనలకు మాత్రమే ఉపయోగపడేది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. చీకటి పడితే చాలు తాగుబోతులు హల్చల్ చేసేవారు. దాంతో 2 కాంప్లెక్స్లకు చెందిన వ్యాపారులతో పాటు ప్రధాన రహదారిపై చిరు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడేవారు. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆ బ్రిడ్జి తీసివేయాలంటూ ఎన్నోసార్లు వ్యాపారులు మొరపెట్టుకున్నారు. కానీ ఎవరూ స్పందించలేదు. అయితే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వ్యాపారులు ఆయన వద్దకు వెళ్లి తమ సమస్యను చెప్పుకున్నారు. దాంతో ఆయనే స్వయంగా షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను తొలగించేశారు. బ్రిడ్జ్ తొలగింపుతో అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పడింది. 15 ఏళ్ల నుంచి సతమతమవుతున్న సమస్య తొలగిపోవడంతో వ్యాపారులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. తమ సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేకు ఏదో విధంగా రుణం తీర్చుకోవాలని భావించి ఇలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిపి రెడ్డి కాంప్లెక్స్ లోనే ఎమ్మెల్యేకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వ్యాపారులు ఆయనపై అమితమైన అభిమానాన్ని చాటుకున్నారు. నిలువెత్తు లడ్డూలు, పండ్లతో తులాభారం వేసి రుణం తీర్చుకున్నారు. ఎమ్మెల్యే 70 కేజీలు తూగగా ఆ మేరకు లడ్డూలు, ఆపిల్స్ తూకం వేసి అక్కడున్న ప్రజలందరికీ పంచారు. వ్యాపారుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే ఇలాంటి అభిమానాన్ని రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. కూల్చడమైనా కట్టడమైనా ప్రజల అభిష్టం మేరకు పనిచేస్తే నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. పర్టికులర్ గా మీరు పొలిటీషియన్స్ కాదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మీరు వ్యాపారవేత్తలు, అన్ని పార్టీలతోటి అందరితోటి మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటాను. ఎక్కడ ఎవరికి కూడా ఏ ఇబ్బందులు, అధికారాలు వస్తుంటారు పోతుంటారు, మీకు ఎవరు నచ్చి ఎవరు పని చేస్తే ఏదో చూస్తూ పబ్లిక్ పిచ్చోలే అది రేపు ఎవరు ఏంటంటే ప్రతిదీ గమనిస్తుంటారు. ఇదివరకు రాజకీయ నాయకులు ఆడుకున్నారు పబ్లిక్ని, ఇప్పుడు పబ్లిక్ ఆడుకుంటారు రాజకీయ నాయకులను ఒక్కొక్కరిని. అది కావాలని కోరుకుంటాను నేను కూడా. ఎందుకంటే గాడిద ఏంది గుర్రం ఏందని తేడా తెలిసిపోవాలి. ఆ తెలిసినప్పుడే నిజమైన దాన్ని బయటకు వస్తాయి. ఇది నా జీవితంలో మర్చిపోయిన రోజు ఒకటి. ఎందుకంటే చేసిన చిన్న పనైనా జీవితంలో మర్చిపోయిన సత్కారం చేసినందుకు ఆ ఆనందం వేరుంటుంది, చెప్పుకోలేను. దీన్ని నో వర్డ్స్ టు సే. దానికి ఏమి చెప్పుకోవడానికి ఏమి ఉండే బయటకు ఎక్స్ప్రెస్ చేయడానికి, కానీ లోపట ఉంటుంది. థ్యాంక్ యూ. ఏదైనా హనుమకొండలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.